నిత్య పూజ ఎలా ఉంటుంది 2 పద్ధతులు చెప్పారు. మేము ఈ మధ్య కాలంలో విన్నాము. మామూలుగా అయితే ఇంతకుముందు ఒక పద్ధతిని ఆచరించేవాళ్ళేమో. వీళ్ళు ఉదయాన్నే ఎవరైతే ఇంట్లో స్త్రీలు ఉంటారో వాళ్ళు లేచి ఇంటిని శుద్ధి చేసుకొని, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, స్నానం చేసి పూజ చేసేవాళ్ళు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే చూస్తున్నాం, వింటున్నామేమో. ఈ మధ్య కొత్తగా ఒక పద్ధతిని జనాలు అడుగుతున్నారు. అలా చేయకూడదు. స్నానం చేసి ఏ ఇల్లాలైతే ఉన్నారో ఆ ఇల్లాలు స్నానం చేసి అప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి, అప్పుడు వాకిలి శుభ్రం చేసుకోవాలి. అసలు ఈ రెండిట్లో ఏది సరైంది? ఇది కూడా శాస్త్రంలో చెప్పబడిందా? స్నానం చేసి ఇల్లు శుభ్రం చేయాలా, ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయాలా? ఇది అంటే పూర్వకాలం నుండి మనకు వచ్చినటువంటి పద్ధతి ఏమిటి అంటే, ఇప్పటికీ మనం పల్లెల్లో చూసినా మన ఇళ్లలో కూడా చూసినా, మనం నిద్ర లేచిన వెంటనే మనం కొద్దిగా అలా శుద్ధి అయిన తర్వాత, అంటే స్నానం కాక ముందుపే మనం కొద్దిగా శుద్ధి అయిన తర్వాత ఇంటిని ఊడవడము, తుడవడము ఇవన్నీ కూడా చేసుకొని తర్వాత స్నానాన్ని ఆచరించేటువంటిది ఒక పద్ధతి. రాను రాను ఏమిటి అని అంటే మనకు మీడియా ప్రభావం పెరిగింది. ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు చెప్పడానికి సిద్ధమయ్యారు. అంటే స్నానం చేసిన తర్వాత ఇవి చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ పూర్వ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించడం మంచిది. చేసుకోవచ్చు, ఇలాగే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అనేటువంటిది ఏం లేదు. కానీ మనం ఇందాక మనం అనుకున్నట్టు మనశ్శుద్ధి ప్రధానము. నీవు ఏది శుద్ధి చేస్తున్నావు, నువ్వు స్నానం చేసినా స్నానం చేయకపోయినా నీ మనస్సు శుద్ధిగా ఉంటే చాలు ముందు. అది లేకుండా మనం ప్రతి ఒక్కరి మీద ఈర్ష్యాభావంతో కలిగి ఉండి ఎదుటివాడు గొప్పవాడు అవుతున్నాడంటే వాడిని ఎప్పుడు కిందికి లాగుదామని ప్రయత్నం చేస్తుంటే, నువ్వు 1000 పూజలు చేసినా, 1,00,000 కుంకుమార్చనలు ఆచరించినా, ఎన్ని పుష్పాలు వేసినా, లేదంటే ఇంటిని శుద్ధి చేసుకున్నాను కాబట్టి నాకు భగవంతుడు ఇంట్లోకే ఉంటాడు, ఇంకెక్కడ బయటికి వెళ్ళడు అని అనుకున్నా అది వ్యర్థం. మనస్సు అనేటువంటి శుద్ధిగా ఉండాలి. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. పూర్వ పద్ధతిని ఆచరించేటువంటి వాళ్ళు ఇప్పటికీ పల్లెల్లో ఉన్నారు. పట్టణంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది. అంతే, ఇలా చేయకూడదు అనేటువంటి నియమం అయితే ఎక్కడా లేదు. మనం శుద్ధి అయిన తర్వాత అయినా ఇల్లు శుభ్రం చేసుకొని చేయవచ్చు, ముందే అయినా కూడా చేయవచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో మనకు ఇంటి ముందు కళ్ళాకు చల్లేవాళ్ళు, పేడ నీళ్లు వేసేవాళ్ళు. పేడ నీళ్లు వేసి ముగ్గులు పెట్టి ఇవన్నీ కూడా చేసేటువంటి పద్ధతి. ప్రతి ఇంటిలో కూడా గో సంపద ఉండేది, పశు సంపద ఉండేది. ఆ పశువుల దగ్గర ముందు శుభ్రం చేసేవాళ్ళు, ఇంటి ముందు శుభ్రం చేసుకునేవాళ్ళు, అక్కడ ముగ్గులు పెట్టేటువంటి వాళ్ళు, ఇంటి ముందు ముగ్గులు పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు స్నానానికి ఆచరిస్తే మంచిది అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి స్నానం చేసిన తర్వాత మరలా ఇవన్నీ ఆచరించడం అనేటువంటిది మరలా దాని నుండి కలిగేటువంటి ఆలస్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎందుకు అనే ఒక ఉద్దేశం అంతే తప్పించి ఆ పద్ధతి చేస్తే తప్పు, ఇది చేయకపోతే తప్పు అన్నటువంటిది ఏమీ భావన లేదు. ఏ విధంగానే చేయవచ్చు. శాస్త్రంలో నువ్వు ఇలాగే చెయ్యి అనేటువంటి దానికన్నా కూడా నువ్వు ముందు శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అనేటువంటిదే భావన ఇక్కడ. కాబట్టి నిత్య పూజా విధానంలో కావచ్చు, పండుగలు వచ్చినప్పుడు చేసుకునేటువంటి విధానంలో కావచ్చు, కొంతమంది అంటే ఇతరులకు ఒకే దేవుడు, మేము ఒకరినే ఆచరిస్తున్నాం, ఒకరినే పూజిస్తున్నాం, మీకు ఇంతమంది ఉన్నారు దేవతలు అంటే ఎంతమంది అయినా ఉండని. ఎంతమంది ఉన్నా కూడా మనకు ఇప్పుడు డబ్బు కావాలి, లక్ష్మీదేవిని పూజిస్తాం, అమ్మా నీవే ముందు రక్షించు అంట. చదువు కావాలి, సరస్వతీదేవిని పూజిస్తాం. విఘ్నాలన్నీ తొలగిపోవాలి, వినాయకుడిని పూజిస్తున్నాం. భయం కోల్పోవాలి, ధైర్యం రావాలి, ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాం. ఇవంతా కాదు, మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి దేవుడిని ప్రార్థన చేస్తాం. వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఏంటి, ఎవరిని ప్రార్థన చేసినా కూడా వాళ్ళు ఇవ్వదగినటువంటి శక్తిని మనకి ఇస్తారనేటువంటి ఒక నమ్మకం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, దుర్గా పరమేశ్వరి దేవత, అమ్మవారు అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ఆమెను మించినటువంటి వారు లేరు. కాబట్టి అమ్మను ప్రార్థన చేసినా కూడా సరే, అన్ని శక్తులు కలిగినటువంటివి మన యొక్క సనాతన ధర్మంలో ఉండేవి.